Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్లో ఇండియన్ ఎకనామిక్స్ థర్డ్ యూనిట్ చూద్దాం. ఇక్కడ ఓవర్ వ్యూ మాత్రమే ఇది. ఏం చదువుకోవాలో చెప్పేదానికోసమని నేను ఒక కాంప్రహెన్సివ్గా మనము 49 కాన్సెప్ట్స్లో నుంచి మనం ఏమి చూసాము, ఏం చదవాలి అనేది మంచి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. వాటిలో చదువుకోండి. ధైర్యంగా మీరు మీరు ఎగ్జామ్ని కొట్టచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వరుసగా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సింది. పాపులేషన్ అండ్ డెమోగ్రఫీ, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంటు, ఇన్ఈక్వాలిటీ అండ్ రూరల్ అర్బన్ డిస్పారిటీసు, ఫారిన్ ట్రేడు అండ్ ఎక్స్టర్నల్ డెబిటు, ఇన్ఫ్లేషను, ప్యారలల్ ఎకానమీ వీటి మీద వస్తున్నాయి. ఫిజికల్ డెఫిషియట్ ఉంది. సెక్టోరల్ అండ్ రీజనల్ డిస్పారిటీస్ మీద క్వశ్చన్లు వచ్చాయి. ఎకనామిక్ ప్లానింగ్ ఆఫ్ ఇండియా. కాబట్టి వీటి మీద ఈ పాయింట్స్ అన్నీ కూడా మన ఇండియన్ ఎకానమీ దాంట్లో కాన్సెప్ట్స్ వైజ్ మనకు వస్తున్నాయి. జాగ్రత్తగా చదువుకుంటే మన ఎగ్జామ్ని క్రాక్ చేయడం అంతా ఈజీగానే ఉంటుంది. మన దేశంలో పాపులేషను, డెమోగ్రాఫిక్ ఫీచర్సు జాగ్రత్తగా చూసుకోవాలి. జనాభా ఉంది, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంటు, ఇన్ఈక్వాలిటీ అండ్ రూరల్ అర్బన్ డిస్పారిటీసు, ఫారిన్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ డెబిట్ అది చూడాలి. ఇన్ఫ్లేషన్ అండ్ ప్యారలల్ ఇదంతా కూడా మన దేశాన్ని దృష్టిలో పెట్టుకునే. ఇన్ఫ్లేషన్ అండ్ ప్యారలల్ ఎకానమీ అన్నిటి మీద క్వశ్చన్లు వచ్చాయండి. ఫిజికల్ డెఫిషియట్, సెక్టోరల్ అండ్ రీజనల్ డిస్పారిటీస్ ఇవి ప్రాంతీయ అసమానతలు ఏ సెక్టార్స్ ఎట్లుందనేది ఫస్ట్ క్వశ్చన్ అది వచ్చింది. ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా, నీతి ఆయోగ్ ఇది ముందు ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. ఫిజికల్, మానిటరీ, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ పాలసీస్ జాగ్రత్తగా చూసుకోవాలి. లేటెస్ట్గా ఉండేటివి. ముందు కాన్సెప్టు, తర్వాత లాజిక్, ఎలిమినేషన్ మెథడ్ ద్వారానే మీరు సక్సీడ్ కాగలుగుతారు. పాపులేషన్ ఫీచర్స్ ఏమంటే మన దేశానికి సైజ్ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. డెన్సిటీ పర్ కిలోమీటర్ ఎంత డెన్సిటీ ఉంది, పర్ రాష్ట్రం ఎంత డెన్సిటీ ఉందనేది చూడండి. కంపారిజన్, కంపోజిషన్ ఆఫ్ ఏజ్ అండ్ జెండర్ ఇది కూడా జాగ్రత్తగా స్టాటిస్టిక్స్ ఏమైనా దొరికితే కంపోజిషన్ ఆఫ్ ఏజ్ అండ్ జెండర్ చూడండి. మన దేశంలో 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వయసు ఉండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు. గ్రోత్ రేటు చూసుకోవాలి జాగ్రత్తగా. ఎంత గ్రోత్ రేట్ ఉంది, ఇయర్లీ గ్రోత్ రేటు, ఈ సంవత్సరం ఎంత గ్రోత్ రేట్ అనేది నిర్ణయించారు, ఎంత అచీవ్ అయింది లాస్ట్ ఇయర్తో పోలిచినది, ఇవన్నీ కూడా నేను మన ఈ 49 కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు అక్కడ చూసుకుంటా వెళ్ళాను. ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్స్ మనకు డెమోగ్రాఫిక్ డివిడెంట్ చూసుకోవాలి. డిపెండెన్సీ రేషియో, బర్త్ రేట్ అండ్ డెత్ రేటు, ప్రతి 1000 మంది మనుషులకి ఎంత డెత్ రేట్ ఉందండి. మామూలుగా సగటున మా స్టాటిస్టిక్స్ ప్రకారం 20 to 30 ఉండాలి. ఇది మన ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు కూడా చూసాము. ఒక సంవత్సరం లోపల అంటే 0 to 1 year లోపల ఉండే వాళ్ళ యొక్క శిశు మరణాల రేట్ అనేది ఒక అభివృద్ధి సూచి. బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ చూసుకోవాలి. ఇక్కడ ఇయర్స్ గ్రోత్, పాపులేషన్ అనేది పెరుగుతూ పోతూ ఉంది. పావర్టీ కానీ 2000 మనకు ఒక సెన్సస్ తర్వాత గ్రోత్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. ఇది సెన్సస్లో చెప్పాను, జాగ్రత్తగా చూడండి. ఏ సంవత్సరం నుంచి మనకు పాపులేషన్ అనేది డిక్రీజింగ్కి వెళ్ళింది అనేది చూడండి. 2011 సెన్సస్ ప్రకారం తర్వాతన ఇప్పుడనేది. అంతకుముందు వరకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ గ్రోత్ రేటు 24% గ్రోత్ రేటు చూపించింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది. అది ఆ సెన్సస్ అనే దాంట్లో ఉంది. అది పావర్టీ, అబ్జల్యూట్ పావర్టీ టైప్స్ ఏమంటే అబ్జల్యూట్ పావర్టీ, రిలేటివ్ ప్రాపర్టీ, పావర్టీ లైన్ దీని మీద క్వశ్చన్ వచ్చిందండి. పావర్టీ లైన్ గురించి. అన్ఎంప్లాయ్మెంట్ సెక్టార్స్ టైప్స్ ఏమంటే మనకు సీజనల్ అన్ఎంప్లాయ్మెంటు, డిస్గస్టెడ్ అన్ఎంప్లాయ్మెంటు, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంటు, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంటు వీటి గురించి మనము డీటెయిల్గా చర్చించాలి. ఈ మూడింటి గురించి అయితే నేను కాన్సెప్ట్లో వచ్చింది. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది సీజన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, లేనప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉండదు. అది అట్లాంటిదిగా ఉంది. మీరు చూడండి, నేనైతే ఎకనామిక్స్ లెక్చరర్ కాదు, మీరు అది గుర్తుంచుకోండి. నా కాన్సెప్ట్స్ మీద ఇవి ఈ 49 కాన్సెప్ట్లు నేను ఆ జెమినైలో నుంచి తెలుసుకున్నదే. 30 ఏళ్ల క్రితం నేను మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ స్టూడెంట్గా గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పుడు ఎకనామిక్స్కి ఇప్పుడు ఎకనామిక్స్కి చాలా తేడా ఉంది. మేము చదువుకునింది చాలా తక్కువ. అప్పుడైతే మాకు 10 క్వశ్చన్లు ఇచ్చేసి 5 రాయమని చెప్పేవాళ్ళు. ఒక్కొక్క దానికి 20 మార్కులు ఉండేటివి. కాబట్టి 5 క్వశ్చన్లకు 100 మార్కుల్లో హ్యాపీగా రాసి తెచ్చుకునే వాళ్ళము. కాబట్టి ఇక్కడ రూరల్ డిస్గస్టెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రచండ నిరుద్యోగం ఇది. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ కలిసి లో ఇన్కమ్కి కారణమవుతున్నాయి. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అండ్ రూరల్ అర్బన్ డిస్పారిటీస్, డిఫరెన్సెస్ ఇన్ ఎకనామిక్ అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఉంది మన దేశంలో. ఇక్కడ ఇన్కమ్ డిఫరెన్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ యాక్సెస్ చూడండి.
ఇక్కడ గినీ కోఎఫిషియంట్ ఇది దేన్ని మెజర్ చేస్తుంది? ఇనీక్వాలిటీని మెజర్ చేస్తుంది. మనం లోరెంజ్ కర్వ్ కూడా డిస్కస్ చేసాము. లోరెంజ్ కర్వ్ అనేది సమానత్వ రేఖకు ఎంత వక్రంగా ఉందో అదే లోరెంజ్ కర్వ్ అని మనకు చూపిస్తుంది. ఇది ఇంక్లూసివ్ గ్రోత్, అందరిని కలుపుకొని మనం గ్రోత్ సాధించాలి. కొంతమంది దగ్గర 1% మనుషులు 10% దగ్గర గ్రోత్ ఉండి మిగతా వాళ్ళ దగ్గర లేకపోతే అది గ్రోత్ కాదు. అది ఇంక్లూసివ్ గ్రోత్ కాదు. అర్బను, రూరల్ వీటి వలన ఈ గ్యాప్ పెరిగిపోతుంది కాబట్టి డిస్పారిటీ అనేది వస్తుంది. మనం ఫారిన్ ట్రేడ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎకానమీ మాత్రమే చూడాలి. దేశం యొక్క ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్ బ్యాలెన్స్ ఏమేముందో చూడాలి. ఎక్స్‌టర్నల్ డెబిట్ అంటే ఏమి? లోన్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ ఎంత తీసుకుంటున్నాము? మల్టీలేటరల్ బారోయింగ్స్ ఎలా ఉన్నాయి? డెబ్ట్ సర్వింగ్ బర్డెన్ ఎలా ఉంది? ఇది వడ్డీ మీద మనం కట్టే అప్పు ఎలా ఉంది? ఆ భారం అనేది ప్రతి సంవత్సరము తగ్గించుకుంటూ రావాలి. ఎగ్జామినేషన్ కాన్సెప్ట్స్ ఏమంటే ట్రేడ్ డెఫిసిట్ మీద వచ్చింది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద వచ్చింది. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ 2 కలిసి ట్రేడ్ బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉండాలి మనం. సమతౌల్యత. ఇన్ఫ్లేషన్ అనేది మనకు ఈ ద్రవ్యోల్బణము ఇది జనరల్‌గా ధరల పెరుగుదల వల్ల అది నిరంతరం ఉంటుంది. ప్యారలల్ ఎకానమీ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతది. ఎకనామిక్ యాక్టివిటీస్ నాట్ అఫీషియల్లీ రికార్డెడ్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ ఎకానమీ. దాని యొక్క ఫలితాలు, దాని ఫీచర్స్ ఏమి? బ్లాక్ మనీ ఉంటుంది, ట్యాక్స్ ఎగ్గొడతా ఉంటారు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫార్మల్ సెక్టార్‌లో ఏమన్నా కొంత ఆపర్చునిటీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏది? ప్యారలల్ ఎకానమీ వలన. అంటే రియల్ ఎస్టేటు అట్లాంటి వాళ్ళనమాట. ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్స్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్లాక్ ఎకానమీ ఇది ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఫిస్కల్ డెఫిషియెంట్ అంటే అకర్స్ వెన్ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ ఎక్సీడ్స్ ది రెవెన్యూ. దీని మీద కూడా చూసామండి మనము. మనకొచ్చే ఆదాయం కన్నా మన ఖర్చు పెరిగిందంటే మనకు దాన్ని ఫిస్కల్ డెఫిషియెంట్ అంటారు. ఫిస్కల్ డెఫిషియెంట్‌ని మనము ఎలాగ ఎదుర్కోవాలి? డబ్బు ముద్రించడం ద్వారానా? లోన్‌లు తీసుకోవడం ద్వారానా? విదేశీ అప్పులా? లేకపోతే స్వదేశంలోనే మనము ఈ బాండ్లు, సెక్యూరిటీలు అమ్మి చేయాలనా? ఎందుకంటే మనము ఆర్థిక వృద్ధి అనేది ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ ఎలా వస్తుంది చూడండి. టోటల్ ఎక్స్‌పెండిచర్ మైనస్ రెవెన్యూ, టోటల్ రెవెన్యూ. అందుకని ప్రభుత్వం అనేది ఎప్పుడూ కూడా ఈ రకరకాల సంక్షేమ పథకాల ద్వారా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడం ద్వారా ఆర్థిక వృద్ధికి గవర్నమెంట్ అనేది ఎప్పుడూ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. దీని ద్వారా పెరిగిన ఇన్ఫ్లేషన్ రేట్‌ని తగ్గించడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. దీని మీద మనం క్లియర్‌గా చర్చించాము. ఇక్కడ హైయర్ ఎక్స్‌పెండిచరు అంటే ఈ ఎక్స్‌పెండిచర్ ఎలా ఉంటుందో కూడా చూసాం మనము. దేని మీద ఎక్స్‌పెండిచర్ అనేది కూడా. లో టాక్స్ కలెక్షను, సబ్సిడీస్ అండ్ వెల్ఫేర్ స్పెండింగ్సు మొత్తం కాన్సెప్ట్‌లన్నీ చేశామండి. డిస్కస్ చేశాము. రెవెన్యూ డెఫిసిట్ ఇంపార్టెంటు. అలాగే ఎక్స్‌పెండిచరు, రెవెన్యూ 2 ఈ డిఫరెన్సే మనకు డెఫిసిట్‌గా మనకు రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ సెక్టోరల్ అండ్ రీజనల్ డిస్పారిటీస్. డిఫరెన్సెస్ బిట్వీన్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ అండ్ ప్రాథమిక రంగం ఇది. ప్రాథమిక రంగము, ద్వితీయ, తృతీయ రంగం. సర్వీస్ సెక్టార్ నుంచి మనకు జీడీపీలో అత్యధిక శాతం వస్తూ ఉంది. ఇంకొకటి మనకి ఇక్కడ డిస్పారిటీస్ ఏమేమి ఉన్నాయో చూడాలి. ఇవి సెక్టోరల్ డిస్పారిటీస్వి. అంటే రంగాల పరంగా డిస్పారిటీస్ ఉన్నాయి. రీజనల్ పరంగా అన్‌ఈక్వల్ డెవలప్‌మెంట్ అమాంగ్ స్టేట్స్ అండ్ రీజియన్స్, బ్యాక్వర్డ్ రీజియన్స్, ఇండస్ట్రియల్ కాన్సంట్రేషన్ జరుగుతూ ఉంది. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్‌మెంటే మనకు ముఖ్యము. అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీసెస్ 3 కలిస్తేనే గ్రోత్ ఉంటాయి. దీని మీద క్వెషన్ వచ్చింది మనకు. ఏ రంగము మనకు పనికిరానిది అని చెప్పేసని. ప్లానింగ్ ఇన్ ఇండియా. ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్సు. మనము 12 పంచవర్ష ప్రణాళికల ద్వారా మనం ప్లానింగ్ అనేది చేసుకున్నాము. మన ఆబ్జెక్టివ్స్ ఏమి? ఎకనామిక్ గ్రోత్, పావర్టీ రిడక్షను, ఎంప్లాయ్‌మెంట్ జనరేషను, సెల్ఫ్ సెల్ఫ్ రిలయన్స్. ఇక్కడ 5 ఇయర్ ప్లాన్సు, ప్లానింగ్ కమిషను, మిక్స్డ్ ఎకానమీ, ప్లానింగ్, గ్రోత్, ఎంప్లాయ్‌మెంట్, డెవలప్‌మెంట్. ఇది ఇండియన్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనమాట. ఇక్కడ ఈ ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ అంటే ఎన్ఐటిఐ. ఇది ఎప్పుడు 2015లో ప్రధానమంత్రి అధ్యక్షతన ఉంటుంది. ఇది రీప్లేసింగ్ దీంట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటాయి. ఇది ఒక థింక్ ట్యాంక్ లాగా ఉంటుందనేది కూడా మనం చూసాము. ఇక్కడ చూడండి పాలసీ థింక్ ట్యాంక్, కోఆపరేటివ్ ఫెడరలిజం అనమాట ఇది. ఇది సస్టైనబుల్ డెవలప్‌మెంట్. ఇది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనేది చాలా ముఖ్యము. స్థిరమైన మనకు అభివృద్ధి జరగాలి. దాని వలన పర్యావరణానికి ఎవరికీ లోటు లేకుండా ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుందనేది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంటు, ఎవరు అధ్యక్షతన జరుగుతుందనేది డిఫరెన్స్ ఫ్రమ్ ప్లానింగ్ కమిషన్‌కి దీనికి ఏమి తేడా అనేది. ఇది ప్లానింగ్ కమిషన్ రీప్లేస్‌మెంటే. ఇక్కడ ఈ ప్లానింగ్ కమిషన్‌లో పైనుంచి కిందకి జరుగుతూ ఉండేది. బాటమ్ టు టాప్ ఇక్కడ
బాటమ్ టు టాప్ జరుగుతా ఉంది నీతి ఆయోగ్‌లో. ప్లానింగ్‌లో పైనుంచి కిందకి ఆదేశాలు వస్తూ ఉండేటివి. ఫిస్కల్, మానిటరీ, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ పాలిసీస్ చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ ఫిస్కల్ పాలసీ అనేది గవర్నమెంట్ టాక్సేషన్ అండ్ ఎక్స్‌పెండిచర్ పాలసీది. మానిటరీ అనేది సెంట్రల్ బ్యాంకు అంటే రిజర్వ్ బ్యాంకు కంట్రోల్ ఓవర్ మనీ సప్లై. ఇండస్ట్రియల్ పాలసీ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. అగ్రికల్చరల్ పాలసీ మెజర్స్ అగ్రికల్చరల్ గ్రోత్ అండ్ ఫార్మర్ వెల్ఫేరు. మనం ఇంపార్టెంట్‌గా చూడాల్సిన రెపో రేటు, సబ్సిడీసు, ఎంఎస్‌పి మినిమమ్ సపోర్ట్ ప్రైజ్. ఫిస్కల్, మానిటరీ, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అన్నిటి మీద క్వశ్చన్లు వచ్చాయండి. కాబట్టి ఇక్కడ పాపులేషన్ అంటే డెమోగ్రాఫిక్ డివిడెంటు డిపెండెన్సీ రేషియో. ఒకరు సంపాదిస్తూ ఉంటే ముగ్గురు ఆధారపడుతూ ఉన్నారంటే అది డిపెండెన్సీ రేషియో. అది పెరగకూడదు. అందరూ సంపాదనలో ఉండాలి. డిపెండెన్సీ వాళ్ళు తగ్గాలి. పావర్టీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఇక్కడ పావర్టీ లైన్ గురించి తెలుసుకోవాలి. ఎంత దానికి ఒక కోఎఫిషియంట్ ఫార్ములా కూడా ఇచ్చున్నాము. ఈ డిస్గస్టెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఇనీక్వాలిటీస్‌లో మనము ఈ లోరెంజ్ కర్వ్, గినీ కోఎఫిషియంట్, ఇంక్లూసివ్ గ్రోత్, ఫారిన్ ట్రేడ్‌లో మనము ట్రేడ్ డెఫిసిట్, ఎక్స్‌టర్నల్ డెబిట్ చూడాలి. ఇన్‌ఫ్లేషన్ అంటే ప్యారలల్ ఎకానమీ, బ్లాక్ మనీ. ఫిస్కల్ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్. ప్లానింగ్ ఇన్ ఇండియా 5 ఇయర్ ప్లాన్స్, మిక్స్డ్ ఎకానమీ. నీతి ఆయోగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎకనామిక్ పాలసీలు అంటే రెపో రేటు, మినిమమ్ సపోర్ట్ ప్రైజు, సబ్సిడీసు. కాన్సెప్ట్, లాజిక్, ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీరు ఎగ్జామ్‌లో సక్సీడ్ కావాలి. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.